ఇటీవల సాయి మతంకి సంబంధించిన కొంతమంది ప్రెస్ మీట్ పెట్టారు. అందులో శృంగేరి పీఠమే సాయిబాబాని ఆమోదించారు శృంగేరి పీఠం సాయిబాబాని ఆమోదిస్తుంది. ఆ మాట వాళ్ళు అన్నారా? అన్నారు. అసలు సాయిబాబాని భగవంతుడు అని ఎవరు చెప్పారు తెలుసండి? మీరందరూ ఆశ్చర్యపోతారు. ఇప్పుడు శృంగేరి పీఠం వాళ్ళే సాయిబాబాని దత్తాత్రేయ స్వామి స్వరూపం అని చెప్పారు. మనకి వేదంలో ఒక మాట ఉంది, ఎన్ మనసాధ్యాయతి తద్వాచా వదతి తత్కర్మణ కరోతి అని ఉంది వేదంలో. అంటే మంత్రానికి అర్థం ఏంటంటే ఏదైతే ఎన్ మనసాధ్యాయతి, ఏదైతే మనసులో అనుకుంటారో తద్వాచా వదతి దాన్నే అంటారు, తత్కర్మణ కరోతి దాన్నే వాళ్ళ చేతుల్లో కూడా చూపిస్తారు అనేది ఉంది. కాబట్టి జగద్గురువులు సాయిబాబాని ఆమోదించారు అని ఎవరైనా ఒకవేళ అంత దూరం వెళ్ళి చూపించాలనుకుంటే వాళ్ళు 3 పనులు ఒకటి చేయాలి. ఒకటి, జగద్గురువులు సాయిబాబాని పరమాత్మగా ధ్యానించినట్టు వాళ్ళు ప్రమాణం చూపించాలి. రెండవది, జగద్గురు సాయిబాబా పరమాత్మ పూజనీయుడైన దేవుడు అని అన్నట్టు జగద్గురువుల వాక్కు చూపించాలి. జగద్గురువులకి సంబంధించిన వాళ్ళ వాక్కు, జగద్గురువుల దగ్గర దర్శనానికి వచ్చిన ఆయనకి పక్కింట్లో ఉండే వాళ్ళ వాక్కు, జగద్గురువు నడుస్తుంటే అదే దారిలో పోతుండే వాడి యొక్క అభిప్రాయం, జగద్గురువులు ఒకళ్ళని ప్రశంసించారు, వాళ్ళు ఇంకోళ్ళు ఎవరినో ప్రశంసించారు, వాళ్ళు ఎక్కడికో పోయారు, ఇవన్నీ జగద్గురువుల అభిప్రాయం చూపించడానికి ఇవన్నీ ఎందుకు అవుతాయి? అంటే జగద్గురువులు కనపడుతున్నారుగా, మాట్లాడుతున్నారు కదా. కాబట్టి అట్లాంటప్పుడు వారు వాచ్యంగా అనాలి. లేదా చేతల్లో, అంటే చేతల్లో ఏమిటి? బాబా గారి గుడికి వెళ్ళడం, బాబాని చేతులారా పూజించడం, ఎవరికైనా బాబా విగ్రహం ఇవ్వడం, ఇట్లాంటివి చేయాలి. ఈ మూడిట్లో ఏ ఒక్కటిని చూపించలేకపోతే జగద్గురువులకి ఈ విషయంలో సమ్మతం ఉందని చెప్పి ఎవరు మాత్రం అనగలుగుతారు? అది పూర్తిగా అబద్ధం, అభూత కల్పన అని వారి దగ్గర విషయాలు విన్నవాడిగా నేను స్పష్టంగా చెప్పగలుగుతాను. ఎందుకంటే వారి మనసులో ఉండే విషయం అది ఇతరులకు ప్రత్యక్షం కాదు, కానీ వారు వైదిక మార్గ ప్రవర్తక అని అంటుంటాం బిరుదుల్లో. శాస్త్రోక్తమైన దేవతా రూపాల కంటే వేరే దేవతా రూపాలని వారు ఎప్పుడూ ధ్యానించరు, అది స్పష్టం.